వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బుల కింద మనకైతే రేపటి నుంచి తెలంగాణలో వీరికి 4,016 రూపాయలు, ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు ఒక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం దాదాపు 9,500 కోట్ల రూపాయల నిధులను అయితే ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం ప్రతి నెల. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక చాలామందిలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ఈ నెలలో జమ కావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఉన్నాయో అవి జమ కావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా, తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులనా, లేదంటే కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీల్లో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫిలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయకముందు పెన్షన్ లబ్ధిదారులకు కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే తెలపడం అయితే జరిగింది. ఇక అటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే మీకు ఈ నెల పెన్షన్ డబ్బులు కానీ జమ కాబోయేటువంటి కొత్త పెన్షన్ డబ్బులను కానీ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయబడతాయని అయితే వెల్లడించడం జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి తర్వాత ఒకటి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ఉన్నటువంటి సమాచారం మీకు అర్థమవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు మనకి ఏదైతే ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి లేదంటే ఏప్రిల్ నెల చివరి వారం నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులని పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో తెలపడం అయితే జరిగింది. దీనిపైన కీలకమైన అప్డేటు. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే ఎవరైతే ఇటు మహిళలు ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎటువంటి పెన్షన్ డబ్బులను తీసుకోకుండా ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే పెళ్ళి అయినటువంటి మహిళలు ఉన్నారో అటువంటి మహిళల ఖాతాలలో ప్రతి నెల 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడానికి అన్ని రకాల అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇక తెలంగాణలో దాదాపు ఈ 2 కొత్త పథకాలు మనకి ఏప్రిల్ నెలలో చాలు చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీనిపైన అఫీషియల్ అప్డేట్ అయితే ఇది. ఇక ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు అవే పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ప్రతి నెల ఏ రీతిలో జమ చేస్తారో పెన్షన్ డబ్బులు అదే జిల్లాల వారీగా అదే పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున తాజా అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.